ఐపీఎల్ ఆట మొదలైంది. గేమ్స్ స్టార్ట్ అవ్వపోయినప్పటికీ కూడా ఆక్షన్ ఏదైతే మొదలైందో ఈ ఆక్షన్‌తోనే ఇప్పటి నుంచి ఐపీఎల్ ఫీవర్ కొనసాగుతుందనే చెప్పాలి. సో ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2024 సంబంధించి ఆక్షన్ స్టార్ట్ చేసింది బీసీసీఐ. ఈ నేపథ్యంలో ఈ రోజు మొదటి రోజు జరిగినటువంటి వేలంలో చాలా మంది క్రీడాకారులు ఊహించని విధంగా అనూహ్యమైన ధర పలికారు. సో ఆ నేపథ్యంలోనే ప్రధానంగా మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ను గణనీయంగా ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో ఎవ్వరికీ పలకనంత వేలం ఆయనకి పలికింది. దాదాపు 24.75 కోట్ల రూపాయలకి మిచెల్ స్టార్క్ని సొంతం చేసుకున్నారు. ఈ మిచెల్ స్టార్క్కి కేకేఆర్ టీం కోల్కతా నైట్ రైడర్స్ టీంకి ప్రాతినిధ్యం వహించే విధంగా మిచెల్ స్టార్క్ ఉండబోతున్నారు. ఎందుకంటే బౌలింగ్కి సంబంధించి మిచెల్ స్టార్క్ చాలా ప్రధాన ఆటగాడు. బౌలింగ్లో ఆయన వేసే బంతులకి ప్రత్యర్థులు ఖచ్చితంగా వికెట్లు కోల్పోవాల్సిందే. సో ఇలాంటి నేపథ్యంలో మిచెల్ స్టార్క్ కోసం పోటాపోటీ హోరాహోరీగా అన్ని టీంల మధ్య యుద్ధం జరిగిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే మిచెల్ స్టార్క్ని దాదాపు 24 కోట్లకి కేకేఆర్ పొందింది. అంతేకాకుండా మిగతా ప్లేయర్లకు సంబంధించి చూసుకుంటే కీలకంగా ఉన్నటువంటి ఆల్రౌండర్ ప్లేయర్స్కి కూడా డార్లీ మిచెల్ న్యూజిలాండ్కి సంబంధించినటువంటి ఆల్రౌండర్, ఆయన్ని కూడా దాదాపు 14 కోట్లకు సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ పొందింది. ఇక మరోవైపు ప్యాట్ కమ్మిన్స్ కూడా ఆల్రౌండర్గా ఉన్నారు. ఆయన కూడా మంచి బౌలర్ అండ్ బ్యాట్స్మెన్స్తో కూడా ఉంటారు. సో ఆయన కూడా బౌలింగ్ మాత్రమే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే వ్యక్తి. బ్యాటింగ్ కూడా ఎప్పుడైతే టఫ్ ఓవర్ డెప్త్ ఏవైతే ఉంటాయో అలాంటి నేపథ్యంలో ఆయన కూడా బ్యాట్తో కూడా కొంత 6లు 4లు కొట్టే కెపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి. సో ముఖ్యంగా చూసుకుంటే ఈసారి ఇప్పుడు దాకా జరిగినటువంటి ప్రధానంగా వేలం ఉన్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఈ ముగ్గురు కూడా ప్యాట్ కమిన్స్ కానివ్వండి, మిచెల్ స్టార్క్ కానివ్వండి, డారీ మిచెల్ కానివ్వండి, సో వీళ్ళ ముగ్గురికి హైయెస్ట్గా స్టార్క్ 24 కోట్లు, అలాగే మిచెల్కి 14 కోట్లు, కమిన్స్కి 20 కోట్లు భారీ ధర పలికిందనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరినీ చూసుకుంటే ఈసారి ఉన్నటువంటి ప్లేయర్స్ విభిన్నంగా ఎవరు ఊహించని విధంగా ఎక్కువ ధరకు పలికారు. అయితే ముఖ్యంగా భారతీయ ఆటగాళ్ళు చూసుకుంటే మాత్రం భారతీయ ఆటగాళ్ళు వేలంలో చాలా తక్కువకి అమ్ముడుపోయారని చెప్పాలి. అమ్ముడుపోవడంలో కూడా ముఖ్యంగా కీలకంగా ఉన్నటువంటి ప్లేయర్లు ఎవరైతే ఉన్నారో ఆ ప్లేయర్లను కూడా ఊహించని విధంగా చాలా తక్కువ ధరకు ఈసారి పొందారని చెప్పాలి. ఒక్కసారి టీమ్స్కి సంబంధించి ఏదైతే ప్లేయర్స్ ఫాస్ట్ బౌలర్స్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ టీమ్స్ తీసుకున్నాయనేది ఒకసారి చెక్ చేస్తే మాత్రము జోసెఫ్ సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆయన కూడా ఫాస్ట్ బౌలర్, ఆయన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. అలాగే ఉమేష్ యాదవ్ కూడా ఇండియా టీంలో కీలక బౌలర్. ఆయన్ని ఈసారి అనూహ్యంగా ఊహించిన విధంగా గుజరాత్ టైటన్స్ ఆయన్ని 5.8 కోట్లకు సొంతం చేసుకుంది. శివం మావి కూడా కీలకంగా ఉన్నారు. ఆయన కూడా ఫాస్ట్ బౌలర్, ఆయన్ని కూడా 6.40 కోట్లకు లక్నో సూపర్ జైంట్స్ సాధించుకుంది. ఇక మిచెల్ స్టార్క్ గురించి మనం ఇందాకే మాట్లాడుకున్నాం. మిచెల్ స్టార్క్కి 24 కోట్లు, ఆయన్ని కోల్కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. జయదేవ్ ఉనాద్కట్ గతంలో చాలా అనూహ్యంగా ఎవరు ఊహించిన విధంగా 10 కోట్లకు పైగా బలికారు. కానీ ఈసారి గతంలో గత ఐపీఎల్ ఏదైతే పేలవ ప్రదర్శన ఉందో ఆ పేలవ ప్రదర్శన ద్వారా ఆయన పైన కొనేందుకు ఎవరు ఇంట్రెస్ట్ చూపలేదు. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆయన కొంచెం ఇంట్రెస్ట్ చూపించి 1,60,00,000కు ఆయన సొంతం చేసుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. అలాగే శ్రీలంకకి చెందినటువంటి దిల్షాన్ మధుశంక కూడా ఈసారి ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. దాదాపు 4.60 కోట్లకు దిల్షాన్ మధుశంకని ముంబై ఇండియన్స్ తీసుకుంది. ఇక మరోవైపు వికెట్ కీపర్స్కి సంబంధించి వికెట్ కీపర్స్ని కూడా కొంతమంది అన్సోల్డ్ ప్లేయర్స్ ఎక్కువగా ఉన్నారు. కానీ తీసుకున్నటువంటి ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో కేఎస్ భరత్ కూడా మన ఇండియాకి సంబంధించిన వ్యక్తి. ఆ వ్యక్తిని కోల్కతా నైట్ రైడర్స్ తీసుకుంది. స్టబ్స్ అలాగే ఆయన్ని ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. సో కీపర్స్కి సంబంధించి ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపని పరిస్థితి కనబడింది. ఎందుకంటే ఆల్రెడీ ప్రతి టీంకి కీపర్స్ విధంగా ఖచ్చితంగా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ వాళ్ళు స్టాండ్ బైగా పెట్టుకుంటారు. సో ఈ నేపథ్యంలో మరొక కీలకంగా ఉన్నటువంటి ప్లేయర్స్ హసరంగాని 1,50,00,000కు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. అలాగే రచిన్ రవీంద్రని కూడా చెన్నై సూపర్ కింగ్స్ 1,80,00,000 దక్కించుకుంది. శార్దుల్ ఠాకూర్ మన ఇండియాకి సంబంధించిన ప్లేయర్ని కూడా ఈసారి కీలకంగా చెన్నై సూపర్ కింగ్స్ 4 కోట్లకు తగ్గించుకుంది. ఉమర్ జీన్ గుజరాత్ టైటన్స్ 50,00,000కు తగ్గించుకుంది. అలాగే ప్యాట్ కమిన్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆయన్ని 20 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. గెల్చట్ కోర్జీ 5 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. హర్షద్ పటేల్ గతంలో ఆర్సీబీకి ఆడారు. 2023కు సంబంధించి జరిగినటువంటి ఐపీఎల్లో ఆయన హర్షద్ పటేల్ బెంగళూరుకి ఆడారు. కానీ ఈసారి
చాలా ఊహించని విధంగా ఆయన కోసం కూడా అన్ని టీంలు పోటీ పడ్డాయి. ఈ పోటీ పడినటువంటి నేపథ్యంలో పంజాబ్ సూపర్ కింగ్స్ 11 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక ఇందాక మనం మాట్లాడుకుంటే జార్లీ మిచెల్ ఆయన్ని కూడా 14 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. క్రిస్ వోక్స్ కూడా ఒక కీలకంగా ఉన్నటువంటి ఒక ప్లేయర్. ఈయన కూడా దాదాపు 4 కోట్లకి పంజాబ్ సూపర్ కింగ్స్ తగ్గించుకుందని చెప్పాలి. అయితే ఐపీఎల్కి సంబంధించి ఎవరైతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చారో వాళ్ళని మాత్రము ఎక్కడ కన్సల్టేషన్ లేకుండా ఊహించని విధంగా కొత్త వ్యక్తులు, అలాగే ఎవరైతే ఇండియన్ ప్లేయర్స్ కాకుండా అదర్ కంట్రీస్ సంబంధించిన ప్లేయర్స్ పైన ప్రస్తుతం ఉన్నటువంటి టీంలు ఎక్కువగా ఫోకస్ పెట్టాయి. ఆ నేపథ్యంలోనే విదేశీ ఆటగాళ్లను తీసుకునేందుకు అన్ని టీంలు పోటీ పడుతూ ముందుకు వచ్చాయి. ఇక మరోవైపు కొంతమంది కీలకంగా ఉన్నటువంటి ప్లేయర్ పోవెల్ కూడా ఆయన చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. వరల్డ్ క్రికెట్కి సంబంధించి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్న వ్యక్తి. ఆయన కూడా రాజస్థాన్ రాయల్స్ 7.4 కోట్లు కొన్నది. అలాగే మరొక కీలకమైన ప్లేయర్ ట్రెవిస్ హెడ్ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి 6.8 కోట్లకి కొన్నది. ఈ నేపథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ కానివ్వండి, ఆర్సీబీ కానివ్వండి, గుజరాత్ టైటన్స్ కానివ్వండి, కేకేఆర్ కానివ్వండి, వీళ్ళు ఎక్కువగా పోటీ పడుతూ కొన్నారు. పోటీపడి వేలంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కువగా ఈసారి తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపుతూ వచ్చారు. అయితే ఇంత డబ్బు ఏదైతే ప్రస్తుతం ప్లేయర్ల పైన వెచ్చిస్తున్నటువంటి టీంలు ఇంత డబ్బు పెట్టి ప్లేయర్ను కొనడము సాధ్యమేనా? ఇది కరెక్టేనా? ఎంతవరకు ఈ ప్లేయర్లు ఒక్కసారి వాళ్ళ ఫామ్ని ఇలానే కంటిన్యూ చేసి నిలబెట్టగలరా అనేది చూసుకుంటే మాత్రము గతంలో ఏదైతే అప్పుడున్నటువంటి యువరాజ్ సింగ్ సంబంధించి ఆయనే ఎక్కువగా అప్పుడున్నటువంటి తరుణంలో ఆయన ఎక్కువగా రేటు కొన్నారని చెప్పేసి చాలామంది వార్తలు వచ్చాయి. గౌతమ్ గంభీర్ కానివ్వండి, యువరాజ్ సింగ్ కానివ్వండి, గతంలో వచ్చినటువంటి బెన్ స్టోక్స్ కూడా ఆయన హైలైట్గా ఉన్నారు. గత ఐపీఎల్కి సంబంధించి ఆయనే ఎక్కువ ధర పలికిన వ్యక్తిగా ఉన్నారు. కానీ ఈసారి అనూహ్యంగా ఊహించిన విధంగా 24 కోట్లకి మిచెల్ స్టార్క్ని తీసుకోవడం అనేది ఎవ్వరూ ఊహించని విధంగా కాదు. దాదాపు కోల్కతా నైట్ రైడర్స్, అటు ముంబై ఇండియన్స్, ఇలాగే సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జైంట్స్, ఈ నలుగురు స్టార్క్ని పొందేందుకు చాలా కష్టపడుతూ వచ్చారు. ఖచ్చితంగా వీళ్ళని స్టార్క్ ఉంటే టీం చాలా బలంగా ఉంది. ముఖ్యంగా బౌలింగ్కి సంబంధించి ఐపీఎల్లో 6లు 4లు ఎలాగైనా కొడతారు, కానీ వికెట్లు తీయటం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి ఆల్రౌండర్, అలాగే ముఖ్యంగా కీ బౌలర్ ఎవరో ఒకరు ఉండాలి. అలాంటి ప్లేయర్ ఖచ్చితంగా ఉంటే మాత్రం ఐపీఎల్లో విన్ అవ్వడం ఈజీ అని చెప్పేసి అన్ని టీంలు భావిస్తూ వచ్చాయి. సో ఈ నేపథ్యంలో మిచెల్ స్టార్క్ తన స్టామినాని కానివ్వండి, తన బౌలింగ్ ఏదైతే మాయాజాలం ఉంటుందో దాన్ని ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాడా లేదా అనేది మాత్రం ఒక $1 మిలియన్ క్వశ్చన్గా ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఎవరైతే ఎక్కువ ధర పలికినటువంటి ఆటగాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ పేలవ ప్రదర్శన ఇస్తూనే వస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా బౌలర్స్ సంబంధించి మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో జయదేవ్ ఉనాద్కట్ని కూడా గతంలో దాదాపు 11 కోట్ల వరకు పెట్టి కొన్నారు. కానీ అప్పుడు కూడా రైజింగ్ సూపర్ జెయింట్ పూణే అప్పుడు గతంలో ఉనాద్కట్ని కొన్నది, కానీ అప్పుడు అంత ప్రదర్శన అయితే ఇవ్వలేదు. ఆయన కూడా కొంత ఇబ్బంది పడ్డ పరిస్థితి కనబడుతుంది. సో ఈసారి ఈ బౌలర్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతూ వచ్చారు. ప్యాట్ కమిన్స్ కానివ్వండి, ఇటు స్టార్క్ కానివ్వండి, వీరిద్దరూ ఎంతవరకు వాళ్ళ ప్రదర్శన ఇస్తారు, అసలు ఇంత కోట్ల వాళ్ళపైన వెచ్చించడం కరెక్టేనా? ముఖ్యంగా ఇండియాకి సంబంధించిన ప్లేయర్స్కు ఎందుకు అంత ప్రాధాన్యత రావట్లేదు? ఇండియన్ ప్లేయర్స్ ఐపీఎల్లో ఎక్కువగా ఆడుతూ ఉంటారు. ఎందుకంటే అండర్-19కి సంబంధించి కానివ్వండి, లోకల్గా స్టేట్స్కి సంబంధించినటువంటి క్రీడాకి సంబంధించినటువంటి క్రికెట్కి సంబంధించినటువంటి ఏవైతే ఆటలు ఉంటాయో దాంట్లో ఇండియన్ ప్లేయర్స్ చాలా అద్భుతమైన ప్రదర్శన ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళే ఇప్పటికి కూడా మన ఇండియన్ క్రికెట్ టీంలో ఉన్నారు. సో ఇండియన్స్ని కన్సిడర్ చేయడంలో ఐపీఎల్ టీమ్స్ ఫెయిల్ అయ్యాయా అంటే మాత్రము అది కూడా క్వశ్చన్ మార్క్గానే ఉంది. అంతేకాకుండా టీమ్స్కి సంబంధించి ఇంత పెద్ద వెచ్చించి, ఎందుకంటే 24 కోట్లు పెట్టడం అంటే అది సాధారణ విషయం కాదు, చాలా పెద్ద అమౌంట్ ఒక బౌలర్కి పెట్టడం అనేది. సో ఈ 24 కోట్లు పెట్టినటువంటి అమౌంట్కి మిచెల్ స్టార్క్ ఫుల్ఫిల్ చేస్తారా, ప్యాట్ కమిన్స్ ఫుల్ఫిల్ చేస్తారా అనేది మాత్రం క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ మొదటి రోజు ఆక్షన్ జరిగినటువంటి నేపథ్యం కూడా చాలా సస్పెన్స్గా ఉంది. ఊహించని విధంగా ప్లేయర్లు అందరూ అమ్ముడుపోయారు. వీళ్ళకి ఎక్కువ రేటు పలుకుతుంది, వీళ్ళకి ఎక్కువ ధర వస్తుందని చెప్పేసి ఎవరైతే ప్లేయర్లు ఉన్నారో వాళ్ళని మాత్రం తక్కువ ధరకే కొన్న పరిస్థితి కనబడుతుంది. చాలామంది అన్సోల్డ్ ప్లేయర్స్గా కూడా ఉన్నారు. సో రేపటి ఏదైతే ఉందో మరొక రేపు ఆక్షన్లో ఎంతమంది ప్లేయర్స్ వస్తారు, ఎంతమంది ఇండియన్స్ని టీమ్స్ కొంటాయి అనేది కూడా చూడాలి.